హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం సైకాలజీ సబ్జెక్ట్ నుంచి 30 ప్రాక్టీస్ బిట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో టెట్ డిఎస్లో అడిగిన ప్రశ్నలే కాబట్టి ఎవరు టైం వేస్ట్ చేయకుండా మనము వీడియోను స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రశ్న, తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఆప్షన్ 1 సాధికారతత్వ పెంపక శైలి. తర్వాత ప్రశ్న, అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనిషి జీవితంలో అభ్యసనం అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అభ్యసన జరుగుతూ ఉంటుంది. మూడవ ప్రశ్న, బెదిరించటం అనేది 1 మానసిక పీడనం, 2 భౌతిక పీడనం, 3 లైంగిక పీడనం, 4 ఆర్థిక పీడనం. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 మానసిక పీడనం. బెదిరించటం, వార్నింగ్ ఇవ్వడం, ఒత్తిడిని పెంచటం ఎదుటి వారి మీద, దీన్ని మానసికంగా ఒత్తిడిని పెంచటం లేదా మానసిక పీడనం అని అంటాం. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ప్రజ్ఞ ఆలోచన. ఈ ప్రజ్ఞ ఆలోచన అనేది ప్రతి వ్యక్తిలో ఉండే స్వీయ వనరులు, తనకు ఉన్న స్వంతంగా ఉన్న వనరులు. అంటే తనకు బై డిఫాల్ట్ వచ్చే వనరులు ఏంటంటే అతనిలో ఉన్న ప్రజ్ఞ మరియు అతని ఆలోచన విధానం. ఇవి రెండు ప్రతి వ్యక్తిలో ఉండే స్వీయ వనరులు, సెల్ఫ్ రిసోర్సెస్ ఆర్ ఓన్ రిసోర్సెస్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం. మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. ఈ పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తర్వాత ప్రశ్న, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. ఈ ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన అనేది ఉంటుంది. అంటే పిల్లలకి ఒక వస్తువు తన కంటి ముందు కనిపించకపోయినా ఎక్కడో ఒక చోట ఉంటుందిలే అనే ఒక నమ్మకం ఏర్పడే దశ ఏంటంటే ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా ఆప్షన్ ఈజ్ అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. అంటే L అంటే లర్నింగ్, అభివృద్ధి లర్నింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, LIP లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో ఆనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. 1 వైఖరులు, 2 లక్షణాంశాలు, 3 సహజ సామర్థ్యాలు, 4 అలవాట్లు. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. ఈ సహజ సామర్థ్యాలు అనేవి ప్రతి మనిషికి పుట్టుకతోనే అనువంశికంగా ప్రాప్తిస్తాయి. ఆ తరువాత కొద్దిపాటి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందుతాయి. తర్వాత ప్రశ్న, పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఏమి చేయాలి. 1 బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి,
3 ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి. 4 చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు. Your option is option 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. అంటే పిల్లలకు అభ్యసనంలో ప్రత్యక్ష అనుభవాలను కల్పించాలి. అంటే వాళ్ళు చేస్తూ నేర్చుకునే విధంగా అలాంటి పరిస్థితులను ఉపాధ్యాయుడు పిల్లలకు కల్పించాలి. తర్వాత ప్రశ్న, ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం 1 సామూహిక కారక సిద్ధాంతం, 2 ఏకకారక సిద్ధాంతం, 3 ద్వికారక సిద్ధాంతం, 4 బహుకారక సిద్ధాంతం. Your option is option D బహుకారక సిద్ధాంతం. తర్వాత ప్రశ్న, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమని అడగటం. ఇది ఏ పద్ధతి? 1 అంతా పరిశీలన పద్ధతి, 2 సర్వే పద్ధతి, 3 వ్యక్తి అధ్యయన చరిత్ర అధ్యయన పద్ధతి, 4 ప్రయోగ పద్ధతి. Your option is option 1 అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతి అంటే ఇంటర్వ్యూ తీసుకోవడం, ఒక వ్యక్తి యొక్క ఇంటర్వ్యూను తీసుకోవడం. అది ఏ పద్ధతి అంటే అంతఃపరిశీలన పద్ధతి. తర్వాత ప్రశ్న, ఐసిటి అనగా? Your option is option 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే సమాచార మరియు ప్రసార సాంకేతిక విభాగం. తర్వాత ప్రశ్న, మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. 1 ప్రక్షేపణం, 2 హేతుకీకరణం, 3 తాదాత్మ్యీకరణం, 4 విస్థాపనం. ప్రక్షేపణం అంటే మనం చేసిన తప్పుని మనం ఒప్పుకోకుండా ఇతరులకి ఆపాదించటం. విస్థాపనం అంటే ఒకరి మీద ఉన్న కోపాన్ని మరొకరి మీద చూయించటం. తాదాత్మ్యీకరణం అంటే ఒకరు పొందిన విజయాన్ని తాము కూడా పొందినట్లు ఊహించుకొని ఆనందించటం. మరి హేతుకీకరణం అంటే తాము చేసిన తప్పులను సమర్థించుకొని చెప్పుకునే రక్షక తంత్రాన్ని హేతుకీకరణము అంటారు. ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 హేతుకీకరణం. తర్వాత ప్రశ్న, కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. కృత్యాల ద్వారా లర్నింగ్ బై డూయింగ్. యువర్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. అభ్యాసక అంటే శిశు కేంద్రీకృత నమూనాలో కృత్యాల ద్వారా అంటే ప్రక్రియలు చేయటం ద్వారా వారు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న, ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 భావావేశ రంగం. ఆప్షన్ 4 భావావేశ రంగం. తర్వాత ప్రశ్న, తాడును చూసి పాము అని భయపడడం. తాడును చూసి పాము అని భయపడడం. ఆప్షన్ 1 భ్రమ. దీన్నే భ్రమ అంటాం. భ్రమ. తాడును చూసి పాము అనుకొని భయపడడాన్ని భ్రమించడం అంటాం. తర్వాత ప్రశ్న, పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. 1 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహము, 2 చొరవ చూపటం వర్సెస్ తప్పు చేశానన్న భావన, 3 శ్రమించటము న్యూనత, 4 పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3 శ్రమించటం
వర్సెస్ న్యూనత. పర్టికులర్గా ఈ భావన అనేది కౌమార దశలో ఉన్న పిల్లలకు ఎక్కువగా ఉండే సాంఘిక క్లిష్ట పరిస్థితి. పడితే వాళ్ళు చాలా శ్రమ పడతారు, శ్రమపడి గుర్తింపు పొందటానికి ప్రయత్నిస్తారు. లేకపోతే ఆత్మన్యూనత భావంతో వారు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రశ్న, వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు. వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ క్వశ్చన్, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తర్వాత ప్రశ్న, బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3, పూర్వ చర్యాత్మక దశ. ఈ పూర్వ చర్యాత్మక దశలో బోధనా లక్ష్యాలను మనం రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు బోధన చేయడానికి ముందు ఏమైతే బోధించాలో దానికి సంబంధించిన లక్ష్యాలను ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ప్రశ్న, టైప్ రైటింగ్ లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్ పై డిటిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టైప్ రైటింగ్ లో ఒకరికి బాగా ప్రావీణ్యం కలిగింది, అదే వ్యక్తి ఇప్పుడు కంప్యూటర్ మీద డిటిపి పని చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ టైపింగే, ఇక్కడ కూడా టైపింగే. ఆ యంత్రం మాత్రం మారింది, అంతే. యంత్రం మాత్రం మారింది. అక్కడ బటన్స్ ఉంటాయి టైప్ చేయడానికి, ఇక్కడ కూడా బటన్స్ ఉంటాయి టైప్ చేయడానికి. అంటే ఈ వ్యక్తికి టైప్ రైటింగ్ లో బాగా ప్రావీణ్యం ఉండటం వల్ల కంప్యూటర్ మీద డిటిపి పని చేయడం చాలా ఈజీ అయింది. కాబట్టి ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటంటే ఆప్షన్ 2, అనుకూల బదలాయింపు. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1, అనుకరణ అండ్ పునర్బలనము. అనుకరణ మరియు పునర్బలనము. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్స్ కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. మై డియర్ ఫ్రెండ్స్, మనం చూస్తూ ఉంటాం, నిత్య జీవితంలో మనము వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ పడగానే ఆటోమేటిక్గా మనం అందరం కూడా ఆగిపోతాం. కొంతమంది దాన్ని ఓవర్టేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మ్యాక్సిమం 99% అందరు కూడా ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఆగిపోవడం జరుగుతుంది. ఇది ఎలాంటి నియమానికి ఉదాహరణ? యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, విచక్షణ నియమం. అంటే ట్రాఫిక్ రూల్ ఖచ్చితంగా పాటించాలి, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదని ఒక విచక్షణను కలిగి ఉండటమే. ఆ విచక్షణ ఉండడం ద్వారానే మనం ఆ ట్రాఫిక్ సిగ్నల్ కు స్పందిస్తూ ఉంటాం. తర్వాత ప్రశ్న, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అని ఇలాంటి నేషనల్ ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, వాటి యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ఉచితంగా ఎడ్యుకేషన్ అందించాలి, అంతేకాకుండా అభ్యసన సామగ్రిని కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలి. తర్వాత ప్రశ్న, కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? ఆప్షన్ 1, 50, ఆప్షన్ 2, 83, ఆప్షన్ 3, 90, ఆప్షన్ 4, 64%. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2, 83%. చూడడం ద్వారా జరిగే అభ్యసనం 82%.
తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏది? ఈ క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. Your option is option 4, ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఇతివృత్త గ్రాహక పరీక్ష. తర్వాత ప్రశ్న, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్. మీరు చేసే లైక్స్ నాకు కొంచెం కోఆపరేటివ్గా అలాగే మోటివేషన్గా ఉంటాయి. మరిన్ని వీడియోలు చేయడానికి కూడా నాకు కొంచెం పుషప్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే, విద్య నేర్పగల మానసిక వికలాంగులు అని ఎవరిని అంటారు అంటే ఆప్షన్ 2, స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులు, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. తర్వాత ప్రశ్న, కార్యక్రమయుత అభ్యసనము. కార్యక్రమయుత అభ్యసనము ఈ సిద్ధాంత ఫలితము. ఈ సిద్ధాంత ఫలితము కార్యక్రమయుత అభ్యసనం. Your option is option 2, కార్యసాధన నిబంధనం. కార్యసాధన నిబంధనాన్ని కార్యక్రమయుత అభ్యసనం అంటారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రశ్న, విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. యువర్ ఆప్షన్ ఈజ్ అభ్యసనం కొరకు మదింపు. అభ్యసనం కొరకు మదింపు అంటే పిల్లల్లో అభ్యసన ఎలా ఉంది, అభ్యసన సరిగా సాగుతుందా లేదా, సక్రమంగా సాగుతుందా లేదా, లేదా అభ్యసన ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవటం కొరకు ఎవాల్యుయేషన్ చేయాలి ప్రియులారా. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆ ఎవాల్యుయేషన్, ఆ మదింపు అనేది జరుగుతుందో విద్యార్థుల యొక్క పనితీరుని ఒక ఉపాధ్యాయుడు చక్కగా తెలుసుకోగలడు. తర్వాత ప్రశ్న, మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో పట్టుకోగలగటంలోని వికాస సూత్రం. క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మొదట పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవాలంటే మొత్తం చేతిని ఉపయోగిస్తాడు, తర్వాత చేతివేళ్లతో పట్టుకుంటాడు. ఈ వికాస సూత్రం ఏంటి? ఆప్షన్ 3, వికాసం అనేది సాధారణ దిశ నుండి ఒక నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. చివరి ప్రశ్న మై డియర్ ఫ్రెండ్స్, స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. యువర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4, ఎబ్బింగ్హాస్. ఎబ్బింగ్హాస్. ఈ ఎబ్బింగ్హాస్ అనే శాస్త్రవేత్త ఆన్ మెమరీ అనే ఒక బుక్ను కూడా రచించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బుక్ అది, ఆన్ మెమరీ, ఎబ్బింగ్హాస్. ఈ మెమరీని మనము స్మృతి అని అంటాము. స్మృతి పైన ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎబ్బింగ్హాస్. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లోని ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్లు మనం డిస్కస్ చేసాం. ఐ థింక్ ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న బిట్లను బుక్లో రాసుకొని ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. Please like it, share it and subscribe it. Thank you.